శారదా కోదండ రఘురామ బలి గోత్రుండ బసవయ్య గారి పుత్రీకముండయ్యల మంచ సింహాద్రి ఎత్తుకానాద్రే గోగులు గొల్లెన్లు గొప్పైన డమ్ములేనా పాలపుల్ల సౌలల్ల పౌడి తెంగెల్ల పాలు దాగి బసవదేవుడు పండుకునేయాలా సురుసురు దేండువరావే సుందరమ్మ దేండువరావే మచ్చలాది బొల్లావా మరిసెరు గుడెద్దైనా చెరుకూరి కాండానా చెప్పలేని మేఘ్యమైన తవరో కుందెన్లు కాంతలపై జోడు పాదాన పాకోళ్ళు కైవార తెచ్చి ఆ వెంగళయ్య బ్రాహ్మణ్ణి వెడకతోట వెదిరి నిష్టా 72 కోట్ల మైలు ధరిచి మైలారి లింగాన్ని కొప్పు వడగట్టే కొప్పుల్ల కొమరయ్య నేను కోరి సవరిచి శరణు శరణు మాయంబారాణి శంభావీరాణి శంభావీరాణి శరణ తోడు మము కన్నా తల్లి కంగారావమ్మ మా దేవి మాయమ్మ సుట్టేడు కోటాలంట నడుమో రంగల్లు గంగా నడుమో రంగల్లు కలిసి యుద్ధంబు చేసే కలియములా రాజు గంగా కాగొల్లా రాజు అమ్మ కార్తీక నేల వంక గంగా నీ కొప్పే అమ్మ గంగా నీ కొప్పు శివుని దేడల్లా నీవు శిరమై ఉన్నావా గంగా కాపురం ఉన్నావా ఏటి మీద బులమంద ఎయి బట్టా తగరు గంగా ఎయి బట్టా తగరు ఎత్తి నిన్ను కొలుతూరమ్మ ఎర్రా గొల్లాలే అమ్మ బాగా నాటి వాళ్ళు అమ్మ పాటి మీద బులమంద పై బట్టా తగరు గంగా పై బట్టా తగరు పట్టి నిన్ను కొలుతూరమ్మ పత్తి కురుమాలే గంగా ఉన్ని కురుమాలు గంగ వచ్చి కూసున్నది గద్దె మీదవురా అమ్మ గద్దె మీదవురా పుణ్యాతుడు కాటమయ్య పూరిచ్చినాడా గంగను లగ్గమాడినాడా ఏ గంగా గంగా నీకు శరణు శరణు గడియాగవమ్మా గంగ తలకు పోసుకునేది గంగా కుండల పోసేది గంగ కూరాట్ల పోసేది గంగా సకల శాండాలు వాపే సత్యవీర గంగా ఆ గంగా లేకపోయినా ఈ జగము గడి ఆగదు నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదైనా దేనవ మానవ యోధాన యోధుల సమస్త చరాచరి ప్రాణి కోటికి నీరే ప్రాణాధారమమ్మ ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగ ప్రార్థన ముందంటారమ్మా ఒకవేళ గంగన తలవాలే గద్దెపైన నిలుపాలే విఘ్నేశం తలవాలే ఈ చోట నిలుపాలే అలనాటి దేవతల కష్ట సుఖాలు ఇలనాటి మానవులకు కథ చాత్రమై చెప్పుకోబడుతున్నదే త్రేతాయుగము కృతాయుగము ద్వాపార యుగము మానవులేది కల్లా కలియుగమమ్మా రామ 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 రాముడ రామన్న రాఘవ రామ రఘురామ అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
పుట్టపుట్టలు ఎల్లమ్మ భూలోక సుందరి నంది పుట్టలు ఎల్లమ్మ నాగార పెల్లమ్మ శివునాడి బిడ్డ సీత కళ్యాణి లోకమాత లోకైక మాత ముగ్గురు మూతులు కన్న మూలమైన దేవత ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఆ పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి ఎల్లమ్మ పుట్ట లోపట పుట్టింది భూలోకమాత గంగ లోపట దొరికింది గామిరియరాలే ఆ జమదగ్ని ఇల్లాలు జగదేక సుందరైన నా పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి ఎల్లమ్మ అమ్మవారు ఒకవేళ కనుకనేమి అమ్మవారు పుట్టింది పెరిగింది 12 ఏళ్ళ యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఒకవేళ కనుకనేమి సూర్యుని గర్గమేస్తా ఉన్నది గంగ లోపల తానం వేస్తా ఉన్నది అమ్మవారు పంచదేవత ఎల్లమ్మ పట్టభద్రుడనంగా 12 సిరుసుల ప్రతాపి నాగన్న ఒకవేళ కనుకనేమి పరిపరి నా అమ్మవారు ఎల్లమ్మ పంచదేవత పరమ కళ్యాణి ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఒకవేళ కనుకనేమి మర్యాద ఇట్లా ఉండంగా ఒకవేళ కనుకనేమి వైకుంఠం దాపడ బ్రహ్మాండ నటుడు ఏనుకొండ కైలాసమందు ఏకాశీలాద్రి అందునా గంగమ్మ శిఖరం ఉంది గౌరీదేవి సంకనున్నది 60 పుట్ట త్రిశూలం పట్టుకొని మహిషాక్షి మండపములో కూర్చున్నాడు జంగమయ్య అటువంటి కనుకనేమి రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు దేవ జంగమయ్య మహానుభావుడైనా కలలోపడ కలగంటుడు జంగమయ్య అడవి ఆరణ్యం పోయినట్టుగా కలగంట ఉన్నాడా కలనేకింత శృంగారం ఉన్నది అడవి ఆరణ్యం పోతే మరింత శృంగారం ఉంటది అనుకున్నాడు దేవా జంగమయ్య ఒకవేళ కచ్చిరు పరికాదు చేసినాడే తాలింపు గంట కొట్టిండు దేవా జంగమయ్య ఒకవేళ కనుకనేమి 3 కొమ్ముల త్రిశూలం పట్టుకున్నాడు ఒకవేళనైనా కంఠనాదం వచ్చి గర్భాన పడ్డది శంకునాదం వచ్చి చెవు లోపల పడ్డప్పుడు పార్వతమ్మ చెవులార విన్నదే నా నాదుడు ప్రాణేశ్వరుడు వచ్చినట్టు ఉన్నాడు శంభుతోడి నీళ్లు చేత మంగళారతి ఐవారతి కైవారతి పంచమంగళారతి తీసుకొని పోయి వేడుకొని వెదురుకొని కలియేడు మేడలు నింపుకుంటానన్నదే అప్పటికైనా ఆడిబాలకు 12 ఏళ్ల దాకా పరమేశ్వరుని పూజ 12 ఏళ్లు దాటినాక పతే ప్రత్యక్ష దైవమైన పంచమంగళారతి చేతులు పట్టుకున్నది అమ్మవారు పార్వతమ్మ అమ్మవారు గా పార్వతమ్మనే తల్లి కూడా బయలునారా
గున్నగా ఆడిబాలనే గున్నమామిడి మల్ల సంద వెళ్ళగా చేతులైన వారేసినాది చెలియాయి నడకలేము హస్తాలు వారేసినాది అంసాయి నడకలేముగా కజ్జరాగా పండ్ల వంటివే కడుపల్లు తల్లి దాటుతున్నదా జంగమయ్య ముంగటానే తల్లి కూడా మల్ల చేరవచ్చనా ఎడమకున్న నివాళి కుడికి తీసింది కుడుకున్న నివాళి ఎడమకు తీసింది ఒకవేళ గనకనేమి అమ్మవారు పార్వతమ్మ కుడి ప్రాధం కడిగింది కుడుకుల తోడి చూస్తూ ఉన్నదా మిగిలినాగా నీళ్లునేమో మీద కూడా మల్ల చల్లుకుంటదా ఎదురుమిత్తి పైమిత్తి తీసింది వెనక లోపడేసింది ఒకవేళ కనుక నేను వేడుకొని వెదురుకొని కలియేడు మేడలు నింపుకుంటా ఉన్నదే అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర 1000 గోళాలు వెన్నీళ్ళు సన్నీళ్ళు పెట్టిన ఒకవేళ కనుకనే తడిబిడి తానమాడవయ్యా తడి వస్త్రం ఇడుచుకొని పొడి వస్త్రం కట్టుకొని బొజ్జార భోజనాలు చేయమన్నప్పుడు జంగమయ్య ఏమంటా ఉన్నాడు ఆ తడి వస్త్రం ఇడుచుండు పొడి వస్త్రం కట్టుకుంటూ తడిబిడి తానం ఆడిండు ఒకవేళ కనుకనే కంచగల్త పిట్టేసినది ఎల్లమ్మ అటువంటి పార్వతమ్మ ఆ కంచగట్ల పీడ మీద కూర్చొని అన్న భోజనాలు భోంచేసిన తర్వాత పార్వతమ్మ ఏమంటా ఉన్నది నాదా ప్రాణేశ్వర ఒకవేళ కనుకనే యాలగాని యాల పాలగాని పాల అటువంటి కలియేడు మెడలకు వచ్చినవయ్యా కారణం చెప్పమన్నప్పుడు బామ పార్వతమ్మ అడవి అరణ్యం పోదామని బుద్ధి కలిగింది బామ నందికి మేతలు పెట్టు నాగన్నకు పాలు పోయి మేడిగడ్డల మేఘరథం శృంగారింపై అయ్యవమ్మా అడవి అరణ్యం పోయేస్తా బామా అమ్మవారు పార్వతమ్మ ఏమంట ఉన్నదా నాదా ప్రాణేశ్వర అడవి అరణ్యం నీ తోడి నేను కూడా వస్తా నాకు పందిరే పర్వతం అవుతుంది జాలాడే కోనేరు అవుతుంది ఇల్లే తీర్థం అవుతుంది నాదా అన్నప్పుడు దేవజంగమయ్య కనుకనేమి బామా పార్వతమ్మ పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోరాదు పిల్ల తీసుకొని తీర్థం పోరాదు ఆడివాళ్ళని తీసుకొని అరణ్యం పోరాదు బామా అడగంది అడుగుతారు కోరంది కోరుతారు నువ్వు కలియేడు మేడలలో ఉండమన్నడే నాదా ప్రాణేశ్వర కాదన్న వస్తా కక్కసన్న వస్తా సతితోటి పదంటారు పదితోటి సతంటారయ్యా సతిపతులు ఏకమైతే సర్వదేవతలు మెచ్చుతారు నువ్వు కాశీకి పోయినా నీ కోసిడువా నాదా అన్నప్పుడు కనుకనేమి చేసేదేమి లేక జంగమయ్య అమ్మవారు పార్వతమ్మ నూరడి అటువంటి కనుకనేమి సిద్ధం చేయరునైనా ఆ నంది మీద కూసున్నారు ఒకవేళ కనుకనేమి ఇద్దరు దేవతలైనా నంది మీద జంగమయ్య ఎల్లినాడు ఆలోకం నుండి రేమిగా దేవాతులే భూలోక నగురామొస్తారా ఎక్కరాని కొండాలేమి ఎక్కివారు పోతారమ్మా దిగరాని కొండాలేమిగా దేవాతులే దిగిపోతా ఉన్నారేమిగా అద్దానా పడవిలోనా వారు పోతా ఉన్నారమ్మా ఆ అద్దాన పడవి లోపట పోతుండగా పార్వతమ్మ అయ్యయ్య నాదుడా నా ప్రాణలోలుడా అయ్యయ్య జంగమా నా ప్రాణలింగమా పక్షి చిన్నగా దాని బ్రాహ్మ పెద్దగా ఇదొక్కటి అడిగితే నాదుడేమంటాడు
అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర పక్షి చిన్నగున్నది దాని బ్రహ్మ పెద్దగున్నది ఏమి అంటారు స్వామి అయ్యయ్యో వామనే ఓ వామ పార్వతి పక్షి ఏమో చిన్నగా దాని బ్రహ్మ పెద్దగా రాజులు మెచ్చిన సక్కాని నెమలినే ఓ వామ పార్వతి పదవమ్మ వామనే అడికెళ్ళి మారినా మరికొంత దూరము అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర ఒకవేళ కనుకనేమి మాకులేమో నల్లగున్నాయి ఆకులు పచ్చగున్నాయి అయ్యా ఇది ఏమి అంటారన్నప్పుడు అది ఒకవేళ కనుకనేమి తాటి వృక్షం అంటారు ఒకవేళ కనుకనేమి దానికి సూర్య బండేశ్వరం గారుతుంది బామా పార్వతమ్మ చెత్తకచ్చకాయ బుర్రెడు సురాపానకం దాగినట్టుకుంటే మనిషికి మనిషి నిలవలేకపోతున్నాడు బామా అది దేవాన దేవతలకు ఎక్కేది సురా బండేశ్వరం అంటారు అన్నప్పుడు ఆడికెళ్ళి పార్వతమ్మ ఆడి వాళ్ళ కుప్పాసి బ్రాహ్మణులకు పప్పాసి గోదలకు సొప్పాసి అంటారే ఉద్యానవనం చూసిన పార్వతమ్మ కనుకనేమి నాదా ప్రాణేశ్వర పూలు తెంపుకుంటా కొప్పు నిండా పెట్టుకుంటా అడివి నువ్వు చూసి రమ్మన్నది ఆడికెళ్ళి సంగమయ్య అడివి చూస్తుండగా ఒకవేళ కనుకనేమి అమ్మవారు ఆదిశక్తి ఆది పరాశక్తి ఎల్లమ్మనైనా పట్టభద్రుడనంగా 12 సిరుసుల ప్రతాపి నాగన్న 12 సిరుసుల మీద కూర్చుండ పెట్టుకున్నాడు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయినా శాంభవి గాంభీర భైరవి అమ్మ జగదంబ శాంభవి గాంభీర భైరవి దేవి జగదంబ నీదు మహిమలెల్లంగా నిజముగ తరమౌనా బరిగత్తి ఒక చేత బాణమొక్క చేత ఈరగోల ఒక చేత ఇడ మొక్క చేత గాగు పిల్ల ఒక చేత గట మొక్క చేత దిష్టు కుంభం ఒక చేత దర్భం ఒక్క చేత శాంభవి గాంభీర భైరవి దేవి జగదంబ